కష్టపడి సేకరించిన ఈ భూమి దళార్ల పాలవుతుందని చెప్పి పెద్దలు కిషన్ రెడ్డి గారు సబితక్క గారు చాలా రోజుల నుంచి మమ్మల్ని ఇక్కడికి వెళ్లాలని అంటా ఉండ్రి. తప్పకుండా ఈ భూమి పోరాటది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ వచ్చేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇది ఇక్కడ బతికే వేల మంది ప్రజలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఇందులో వ్యక్తిగత పంచాయతీ లేదు, ఇందులో వేరే రాజకీయాలు లేవు. ఇది రైతుల కోసం ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించారు. ఇది ముందుకు పోవాలన్నదే మా ప్రయత్నం. నిజానికి ఈ ప్రాంతంలో ఆ మార్కెట్ వస్తే ఎంత డెవలప్ అవుతుంది ఈ ఏరియా, ఈ చుట్టుపక్కల భూములు ఎంత బాగా అభివృద్ధి జరుగుతాయి, ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఎట్లా తయారైపోయిందంటే ఎక్కడ చూడు భూముల చుట్టే. ఇగో ఈ పక్కనే మరి రామ్దాస్ పల్లిలో సర్వే నంబర్ 41లో 1200 ఎకరాలు ఇప్పుడు ప్రాహిబిషన్ కింద పెట్టింది. ప్రాహిబిషన్ కింద పెట్టుడు, సెటిల్మెంట్ చేసుడు. ఆనాడేం చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో కొన్ని వేల ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టింది, మేమొస్తే వాటన్నిటినీ ప్రాహిబిషన్లోకి వెళ్ళి తీసేస్తామన్నారు. కానీ ఇవాళ ఏమైంది, 1 కోటి ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ ప్రాహిబిషన్ లో పెట్టి రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఈ పక్కనే రామ్దాస్ పల్లిలో 1200 ఎకరాలు కొత్తగా ప్రాహిబిషన్ లో పెడితే అక్కడ అనేక మంది రైతులు, ఎస్సీ బీసీ ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రాహిబిషన్ లో పెట్టుడు, రైతులతో సెటిల్మెంట్లు చేసుడు. ఎప్పుడు తీసేస్తారు? 2.5 ఏళ్లైంది. భూములన్నీ ప్రాహిబిషన్ నుంచి బయటకు తెస్తామని చెప్పి ఇలా 1 కోటి ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికైనా తక్షణమే ప్రాహిబిషన్ లిస్ట్ లో నుంచి భూములన్నీ తీసివేసి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి కూడా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా కిషన్ అన్న చెప్తున్నాడు, పక్కనే వెంకటేశ్వర ఆనంద నిలయం కడుతుండట. వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం, వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. అభిషేక్ అంటే వాళ్ళు, ఆనంద అంటే వాళ్ళు. 12 ఎకరాలు పెట్టిరట కబ్జా. వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. పైసలేమో చెందాలి, ఎవరికి చూసినా ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. ఇక చిన్నోని పెద్దోని మొత్తం వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. మరి అభిషేక్ ఎవలో ఆనంద్ ఎవలో దేవుని పేరు చెప్పి కూడా వసూలు చేస్తే ఇంకా దేవుడు ఊకుంటాడా? సో అవన్నీ పాపం ఉత్తగానే పోదు. దేవుణ్ణి పేరు పెట్టి కూడా వసూలు చేస్తే, దేవుని పేరు పెట్టి కూడా భూములు కబ్జా చేస్తే దేవుడు ఊకోడు, తప్పకుండా తగిన శాస్తి చేసి తీరుతాడు. అయితే ఈరోజు నేను ఒకటే విషయం, ముఖ్యంగా మేము వీడికి వచ్చిన ఉద్దేశం కూడా ఈ మార్కెట్ కట్టాలని. మేము వ్యవసాయ మంత్రి తుమ్మల గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి బేషిజాలు వద్దు. మేము రాజకీయాల కోసం మాట్లాడతలేం, రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. తుమ్మల గారు రైతు పక్షపాతి. మీరుండగా ఈ రకంగా జరగడాన్ని మేము ఒప్పుకోం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి మీద పోరాడండి, తిరగబడండి. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టి మీరు నిజమైన రైతు బిడ్డగా తుమ్మల గారు నిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన స్వయంగా ఒక రైతు తుమ్మల గారు. మరి మీరు ఆ దిల్ భూముల్లో తీసుకుపోయి మార్కెట్ యార్డ్ పెడితే ఆ కోర్టు పంచాయతీ దేవుతుందా? ఆడ దేవుని పంచాయతీ ఉండే దేవుడు గుట్టనే ఉండే. అందులో ఎస్సీలు ఆల్రెడీ కబ్జాల పాపం వాళ్ళు బతుకుతూనే ఉండ్రి. ఎందుకు పంచాయతీలు ఇరికిస్తారు? కావాలంటే ప్రాసెసింగ్ వాళ్ళని అడిగి పంపుండ్రి, అయినాడు అవుతుంది. ఇక్కడ మాత్రం మార్కెట్ కట్టుండ్రి. ఇప్పటికే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రైతులు. మన రైతులకు అధిక ధర రావాలంటే అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ రావాలి, దానికి కావలసిన ప్యాకింగ్ యూనిట్లు రావాలి, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. డబ్బు రెడీగా ఉంది, ఎస్టిమేట్ రెడీగా ఉంది, ప్లాన్ రెడీగా ఉంది. కనుక తుమ్మల గారు వెంటనే టెండర్లు పిలవండి, ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించాలి. లేకుంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు. ఎంత దూరమైనా పోరాటం, రైతుల పక్షాన నిలబడతామని చెప్పి మనవి చేస్తూ, ఇది మా ప్రారంభం మాత్రమే. ఇవాళ ప్రభుత్వాన్ని యొక్క కనునిప్పు జరగాలని, నిజాలు ప్రజలకు తెలవాలని రైతుల పక్షాన ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. ఈ మార్కెట్ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఎస్సీ రైతుల అమ్మలు ఏదైతే దిల్ భూముల్లో మేము చాలా రోజుల నుంచి ఉన్నామన్నారు, ఆడ మార్కెట్ వచ్చింది. ఆడ మార్కెట్ అయితే రానియం కానీ అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్లు వచ్చినా ఏదొచ్చినా మీ భూమి మీకు దక్కేటట్టు, లేదా మీకు తగిన నష్టపరిహారం వచ్చేటట్టు మీకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ ఎస్సీ రైతులకు కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తూ, అందరికీ నమస్కారం. జై తెలంగాణ.
కూర్చోండి అట్ట ఎక్కడ వాళ్ళు అక్కడ రైతులతో కూడా హరీష్ రావు సార్ ఇక్కడ కలుస్తారు. తర్వాత వెనకాల ఒకసారి భూములు చూస్తారు. దానికంటే ముందు ఒకసారి 50 రోజుల పాటు క్యాంపులో ఉండి ప్రభుత్వంతో కాదు పూర్తిగా వ్యవస్థతోటే పోరాటం చేసి ఇబ్రాహీంపట్నం చైర్మన్గా గెలవడం కొరకు ప్రయత్నం చేసినటువంటి కౌన్సిలర్లు 14 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. దయచేసి వాళ్ళు ఒకసారి హరీష్ రావు సార్ని కలుస్తారు. దయచేసి వాళ్ళందరూ కూడా 14 మందిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాను. 50 రోజుల పాటు ప్రభుత్వంతో పోలీసులతోటి అదే రకంగా మొత్తం వ్యవస్థతోటే పోరాటం చేసి వచ్చినటువంటి వాళ్ళని చైర్మన్ గారు వాళ్ళు గెలిపేయండి ఒకసారి. మిగతా వాళ్ళు మన పక్క జరగండి. రాజుగారి వాళ్ళు దయచేసి కౌన్సిలర్లు ఇబ్రాహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి పేరు తీసుకొచ్చినటువంటి కౌన్సిలర్లు వీళ్ళందరినీ కూడా హరీష్ రావు సార్ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మురళి, ప్రవీణ్, త్రిలోక్, గిరి, బుగ్గరాములు దగ్గర ఉంటుంది. ప్రసాద్ ఎనికి వాళ్ళ దగ్గర రానండి. ప్రవీణ్ ప్రవీణ్ దగ్గర మురళి మురళి బుగ్గరామ్ లేడి సార్. మురళి సార్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మనతో అవుట్ రైటర్ నిలబడి గట్టి నిలబడి తీసుకుంటాం. బుగ్గరామ్ లేడి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వీళ్ళు 50 రోజులు కూడా ఇంటికి దూరంగా ఉన్నా కూడా ప్రభుత్వంతో పోరాటం చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. వీళ్ళందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారు, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో వీరు క్యాంపు నిర్వహించారు. అందరూ కూడా ఉండి రైతులందరూ కూడా మహిళా రైతులు ఒకసారి ముందుకు రండమ్మా. మీతోటి హరీష్ రావు సార్ కలిసి మాట్లాడతారు. దాని తర్వాత వెనకాల ఒకసారి భూములను కూడా పరిశీలన చేస్తారు. రంగన్న ముందుకుండే వారికి తీసుకోండి. రైతుల దగ్గర అమ్మ మహిళా రైతుల దగ్గర సార్ వస్తున్నారు చూడండి. వెనకాల భూమి ఇటు సైడ్కి వెళ్ళండమ్మా. మీరు ఇటుకి వెళ్ళండి కౌన్సిలర్లు తమ్ముడు